కావున యెహోవాకు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముంచువారు తృణీకారముందుదురు. నాతో ఈ మాట చెప్పండి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. చూడండి, ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు ఏమంటున్నాడు? నన్ను ఘనపరచు వారిని ఏం చేస్తాను? నేను ఘనపరుస్తాను అంటున్నాడు. అంటే ఈ లోకంలో సృష్టి యావత్తు కూడా దేవుని మహిమను ఘనపరచున్నవి. సృష్టి యావత్తు కూడా దేవుని చేసిన మరి కార్యాల గురించి మరి దేవుడిని ఎంతగానో అవి మహిమపరుస్తూ ఉన్నాయి. అలాగే సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా మరి దేవుని ఘనపరుస్తూ ఉన్నాయి. అవి పక్షులే కానివ్వండి, జంతువులే కానివ్వండి, ఈ లోకంలో సమస్తము కూడా దేవుణ్ణి అవి ఏం చేస్తున్నవి? ఘనపరుస్తున్నాయి. ఎందుకంటే బైబిల్లో అనేక సందర్భాల్లో మనం గమనించినట్లయితే పక్షులు కూడా దేవుని మాట విన్నాయి. కాకులు సామాన్యంగా మాట వినవు. కాకులు ఎప్పుడు కూడా ఆహారాన్ని తీసుకెళ్ళిపోతాయి కానీ ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టవు. కానీ అలాంటి కాకులు కూడా దేవుని మాటకు లోబడి ఏ లేక ఏం చేసినవి? ఆహారాన్ని అవి తీసుకొచ్చినవి. ఎందుకంటే కొన్నిసార్లు సమస్తము కూడా దేవుని మాట వింటాయి, నిజమే. అలాగే మనము గాడిద కూడా మాట్లాడినట్లుగా మనకు తెలుసు. ఏం చేసింది? గాడిద కూడా మాట్లాడుతూ ఉంది. అంటే ఈ లోకంలో సమస్తము కూడా దేవుని మాట వింటనే. అందుకని యెషయా ఒక మాట చెప్పాడు. 1వ అధ్యాయం 2-3 వచనం చదవనాను ఒకసారి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా పెద్దవారినిగా నేను చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నిరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చాలు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే ఈ సృష్టి మొత్తము కూడా ఆకాశము భూమి మధ్యలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు వాటిని సాక్షులుగా పెడుతున్నాడు. మానవులందరినీ కూడా ఆకాశాన్ని భూమిని సాక్షిగా పెడుతున్నాడు. ఈ లోకంలో దేవుడు సమస్తాన్ని మానవాళి కోసం దేవుడు సృష్టించి మీరు ఫలించి మీరు అభివృద్ధి పొందండి అని చెప్పి దేవుడు మనకి ఈ లోకంలో కావలసిన ఆహారాన్ని, అంటే అన్ని విషయాల్లో కూడా నీకు ఏది అవసరమో, ఏ కాలానికి వర్షాకాలానికి వర్షం అవసరమని, అలాగే చలికాలానికి నీకు చలి అవసరమని, వేసవకాలానికి ఎండలు అవసరమని, అలాగే నీకు భూమిలో సమస్తం ఆహార పదార్థాలు కూడా నీ కొరకే దేవుడు ఏం చేసాడు? ఇవన్నీ కూడా భూమి మీద నీకు అవన్నీ కూడా సిద్ధపరిచాడు. దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందమని దేవుడు చెప్తున్నాడు. చూడండి, దేవుడు చెప్పిన మాట ఈ రోజున మనుషులు వినట్లేదు ఈ రోజున. అందుకని ఆకాశాన్ని భూమికి మధ్యలో సాక్ష్యం చెప్పమంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? గాడిదంట ఏం చేస్తంట? తన సొంత వాని దొడ్డిని తెలుసుకుంటుందంట. అంటే ఈ లోకంలో మనుషులుగా మనం అనుకోవచ్చు, ఎద్దు తన కామందు నిరుగును, గాడిద ఏం చేస్తుంది? తన సొంత వాని దొడ్డేదో తెలుసుకుంటుంది. అంటే చూడండి, ఈ రోజున పశువులకు ఉన్న జ్ఞానం తెలియట్లా. కొంతమంది ఆళ్ళిల్లో లేదో తెలవదు, అక్కడికి వచ్చి కరెంటు స్తంభం దగ్గరికి వచ్చి తలుపు తీయి అనేవాళ్ళు ఉన్నారు. ఎంతసేపు చెప్పాలి నీకు తలుపు తీయి? అది కరెంటు స్తంభం అన్నా కూడా అర్థం కావట్లేదు అడిగి. అలాగే ఇంకొక చోటకి వెళ్ళి ఇంకొక చోట తలుపు కొడితే ఎలా ఉంటుంది వ్యవహారం చెప్పండి అసలు. అంటే మనుషులకి జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు రోజున. ఎవరు ఆడిల్లు ఎక్కడో వాడికి అర్థం కావట్లేదు. నిజమే. ఎందుకంటే ఎద్దుకు తెలుస్తుందంట తన కామంది ఎవరో, గాడిదకు తెలుస్తుందంట తన సొంత ఇల్లు లేదో. కానీ నా ప్రజలకు ఏమి లేదు, తెలివి లేదు. చూడండి, ఈ రోజున అనేక మంది కూడా ఈ రోజున దేవుడు మనల్ని చక్కగా ఆరోగ్యంగా ఉండమంటే
మజ్జిగ తాగంటారా యాసకాలం అంటే కళ్ళు తాగే బ్యాచ్ ఉన్నారు. లేదండి సెలవు చేస్తుందని మజ్జిగ తాగుతున్నాను తాడి చెట్టుకు ఉందని అంటే ఎవడో నమ్ముతాడో చెప్పండి. ఏదో మా వాళ్ళు రమ్మన్నారు కంపెనీ కోసం, మరి వాళ్ళు ఏదో పాపం తాగుతున్నారని నేను వాళ్ళతో పాటుగా నేను మజ్జిగ కూడా తెచ్చుకున్నాను బాటిల్లో అంటే ఎవడన్నా నమ్ముతాడో చెప్పండి. అంటారు కదా పెద్దవాళ్ళు, తాడి చెట్టుకి ఏదో ఉన్నట్ట నేను మజ్జిగ తాగుతుందంటే ఎవడు నమ్ముతాడు చెప్పండి. అంటే ఈ రోజున మనుషులకి ఏది మేలుకరమైందో ఏది ఆశీర్వాదకరమైందో ఈ రోజున మనుషులకి అర్థం కావట్లేదు అన్నాడు. గాడిదకున్న జ్ఞానం లేదంటున్నాడు ఎవరు. ఎందుకు అంటే చూడండి, ప్రభువారు ఆ దినమందు యెరూషలేము వీధుల్లో ఎవరో కోరుకున్న గాడిదని కోరుకున్నాడండి. ఎవరో కోరుకొని గాడిదని. ఎందుకంటే సృష్టికర్త అనే దేవుడు సృష్టిలో ఆయనకి ఏ వాహనం కావాలన్నా ఆయన వస్తుంది. అవసరమైతే ఏలియా అగ్నిరథాలతో పాటుగా వెళ్ళినట్టుగా ఆయన కోసం అవసరమైతే అగ్నిరథాలు కూడా రావచ్చు. అలాగే దేవుడు ఏది కోరుకుంటే అది ఆయన ఏదైనా వాడుకోవచ్చు. ఏనుగును వాడుకోవాలంటే అంబారగట్టుగా ఏనుగును వాడుకోవచ్చు, పెద్ద పెద్ద గుర్రాలు కట్టుకుని రథాల మీద వెళ్ళొచ్చు ఆయన. కానీ ఆయన ఎవరో కోరుకొనని గాడిదను కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి అక్కడ మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 1-3 వచనాలు చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపెను. అంటే చూడండి, యేసు ప్రభు వారు ఆ యెరూషలేముకు వెళ్ళబోయే ముందు బేత్పగే బేతనయ అనే గ్రామాల గుండా ఆయన ప్రయాణించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ ప్రాంతాలన్నీ ఎలా ఉంటాయంటే కొండలు లోయలు గల ప్రాంతాలు. మనకులాగా స్ట్రైట్గా ఉండే రోడ్లు కాదు అక్కడ. ఆ ప్రాంతాలంతా కూడా కొండలుగాను కొంచెం లోయలుగా ఉండే ప్రాంతాలు. ఆ ప్రాంతాలన్నీ కూడా అలాగూ ఆ ప్రాంతాల్లో ఆయన మీరు వెళ్ళగానే అంటే ఊరి పొలిమేర అనుకోండి, జంక్షన్ మీరు వెళ్ళంగానే మీకు కనపడుతుంది. మీకు కట్టబడిన గాడిద దాని పిల్ల కూడా కనపడుతుంది. మీరేం చేయాలి? వాటిని విప్పి వాటిని తోలుకుని నా యొద్దకు తీసుకురండి. ఒకవేళ ఎవరైనా సరే అబ్బాయి మీరు ఎందుకు దీన్ని విప్పుతున్నారని అన్నారనుకోండి, మీరేం చెప్పాలయ్యా? చెప్పండి, ఇది ప్రభువునకు కావలసింది చెప్పండి. చూడండి, ఇది మనం ఆధ్యాత్మికంగా కూడా మనం చూస్తే అనేక ప్రాంతాల్లో కూడా కొన్ని బలహీనతలకు ప్రజలు కట్టివేయబడి ఉంటారు. త్రాగుడు ఏమనివ్వండి, ఒక వ్యభిచార పాపం అనేవనివ్వండి, అలాగే రకరకాలైన బెట్టింగులు, జోదాలు, కోడి పందాలు, ఇక రకరకాలైన కుటుంబాలను పాడు చేసే ఒక వ్యసనం అంటూ కొన్నిసార్లు కొంతమంది ఏమవుతుందంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏమవుతారో కట్టివేయబడతారు. ఆ కట్టివేయబడిన వారిని విడిపించమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభు ఈ లోకానికి వచ్చింది కూడా అదే కదా. యెషయాలో 61వ అధ్యాయం చూడండి ఒకసారి. మీరు మొదటి వచనం మీరు చదివితే అక్కడ చెరలో ఉన్న వారికి విడుదలిస్తానని ప్రభువు యెహోవాత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను. చూసారా, బూడిదకు ప్రతిగా పూదండంట. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో చాలా మంది పాపమనే చెరలో చిక్కుపోయారు. చెర అంటే వాళ్ళు ఇక కట్టివేయబడిన పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజున. కొంతమంది ఎప్పుడు కూడా ఇక లేచిన కాడి నుంచి అదే పనిలో ఉంటారు. నిజమే, వాళ్ళకి ఎప్పుడు గుర్తురాంది కూడా అప్పుడే గుర్తు వస్తుంది వాళ్ళకి. రాత్రి ప్రార్థన అయిపోయినా ఒక యవనస్తుడు వచ్చాడు, బాబాయ్ భోంచేసేవా అంటున్నాడు ఒక అతను వచ్చి నా దగ్గర. ఎప్పుడు గుర్తు వచ్చింది వాడికి అంటే చూడండి, కొన్నిసార్లు కొంతమందికి అసలుకి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటున్నారో ఏంటో ఏదో మాట్లాడాలనిపించినా వాళ్ళకి వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు లేకపోవటం వల్ల
వాళ్ళకి అర్థం కావట్లా పాపం, అలా చెరలో చిక్కుకుపోయారా లేక ఇక ఎంతసేపు ఇక ఎవడు ఉన్న దగ్గరికి వెళ్ళి ఎవడికి బ్యాండ్ వేద్దామా, ఎవడు పోపిస్తాడా అంటే జనాలు ఏమైపోతున్నారంటే కట్టివేయబడిపోతున్నారు దానికి. ఇక అయ్యో నేను పిచ్చోళ్ళగా అయిపోతున్నానే, నాకు అసలు విలువ అంటూ లేకుండా పోతుంది, నాకు అసలుకి జ్ఞానం అనేది పోతుంది, నా బుర్ర సరిగ్గా పనిచేయట్లేదే, అసలు నేను సరిగ్గా నడవలేకపోతున్నానే, నన్ను పడిపోతే కక్కుతుంటే కుక్కలు వచ్చి నాకుతున్నాయే, నా జనులకు జ్ఞానం అనేది లేదు. నిజమే. అందుకనే హోషే అంటాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అంటాడు. అంటే ఈ రోజున అనేక మంది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ప్రభు బిడ్డలుగా మనం ఒకటి ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవుని యొక్క కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ప్రభువును ఘనపరిచే వారికి ఉండాలి. ఎలా ఉండాలి మనం? చూడండి, దేవుని ఎప్పుడూ కూడా మనం ఎలా ఉండాలంటే ఘనపరిచే వాళ్ళకి ఉండాలి. అందుకని వాక్యం ఏంటంటే, నన్ను ఘనపరచు వారిని ఏం చేస్తాడంటే దేవుడు ఘనపరుస్తాను అంటున్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ఘనపరచడం అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధ దినాన్ని కూడా నువ్వు పరిశుద్ధంగా ఆచరించినప్పుడు దేవుని ఘనపరిచినట్లు. ఏం చేయాలి నువ్వు? పరిశుద్ధ దినాన్ని ఏం చేయాలి నువ్వు? దాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి ఘనపరిచినట్లు. ఇప్పుడు ఎవరైనా మన వివాహాన్ని పిలిచారనుకోండి, మన వివాహానికి వెళితే వాళ్ళ మాటను మనము ఘనపరిచి వెళ్ళినట్టు వాళ్ళు కూడా ఏమంటారు? చాలా థ్యాంక్స్ అండి, వివాహానికి వచ్చారని మీరు అంటూ వాళ్ళు కూడా ఏమంటారంటే చాలా కృతజ్ఞతగా వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు. అలాగే దేవుని సన్నిధిలోకి మనం కూడా ఏం చేయాలంటే ఆయన్ని ఘనపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని ఎప్పుడైతే నువ్వు ఘనపరుస్తావో నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఎలా ఉంటాడు తెలుసా? ఘనంగానే ఉంచుతాడండి ఆయన. అవునండి. ఈ రోజున సరదాగా ప్రారంభించిన ఒక బలహీనత, ఎలా మొదలెడతారు దాన్ని? సరదాగా మొదలెడతారు. ఏం లేదు, ఇవాళ వాలీబాల్ మనమే గెలిచాం, ఎవరో వాలీబాల్ టీం మనమే గెలిచాం కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఇవాళ పార్టీ చేసుకోవాలి. కాబట్టి ఈ పార్టీలోకి ఇక అందరూ కూడా ఆహ్వానితులు అందరూ వచ్చారనుకోండి, తెలియకోకుండానే నెమ్మదిగా ఆ ప్రభావం ఏమైపోద్ది? సరదాగా మొదలెట్టింది ఆఖరికి ఎలా ఉంటుందంటే కుడితిలో పడ్డ ఎలిగిలాగా. ఏ ఎలిగది? కుడితిలో పడ్డ ఎలిగి అంటదంట. ఏం చేస్తుంటది? అది అక్కడక్కడే పడతలిగుతూ ఉంటుందంట, కానీ అది బయటికి రాలేదు. అంటే సరదాగా మొదలెట్టిన ఒక వ్యసనం ఏమైపోద్దంటే ఆ కుటుంబంలో కనీసం పిల్లలకి ఏమన్నా తింటాకుందా లేదని ఆలోచన ఉండదు. నా భార్య పిల్లలకి ఈరోజు ఆదివారం కొంచెం చికెన్ అన్న కొనుక్కు వెళ్దామన్న ఆలోచన వాళ్ళకి ఉండదు. అంటే ఈ రోజున చాలామంది ఎలా అయిపోతున్నారంటే జ్ఞానం లేక వారి చేతులతో వాళ్ళు కష్టపడిన కష్టార్జితను కూడా వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు ఈ రోజున. నిజమే. ఇంకొక మాట చెప్పనా? మీరు విలువ పెట్టి కొనబడిన వారని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీరు దేనికి మీరు దాసులు అవ్వకూడదు. ఎందుకంటే నీ దేహము ఏంటంటే అది దేవుని ఆలయమని మీరు ఎరగరా? ఎవడైతే దీన్ని గనక పాడు చేస్తే వాడు పాడైపోతాడు. అవునండి. దేవునిని నువ్వు ఘనంగా ఎంచాలి. ఎప్పుడు కూడా దేవుడి యొక్క ఆలయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన కళ్ళు దేవుని చూసే కళ్ళులాగా ఉండాలా, ఆయన వాక్యం చదివే కళ్ళులాగా ఉండాలా. నీకు ఇచ్చిన కాళ్ళు దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకి ఉపయోగపడే కాళ్ళులాగా ఉండాలా. చూడండి, దేవుడు నిన్ను ప్రేమించి మంచి అవయవాలు నీకు ఇస్తే అవయవాలను వాడుకోగలుగుతున్నావా? కాళ్ళు ఉన్నప్పుడేమో ప్రార్థనకు రాలేము, కాళ్ళు లేనప్పుడేమో ప్రార్థనకి వెళ్ళాలనిపిస్తుంది. నాకు తెలిసిన ఒక యవన పాపం ఒక ఆయన ఇలాగే పక్షవాతంతో బాధపడుతున్నాడు. పాపం ఎందుకంటే ప్రార్థనకు రావాల్సినప్పుడేమో ప్రార్థనకు రాలేకపోయాడు, ప్రార్థనకు వద్దామన్నప్పుడేమో వచ్చే అవకాశం అనేది. నన్ను ఎవరన్నా కొంచెం తీసుకెళ్తారంటే ఎవడు తీసుకెళ్తున్నాడు? ఇవాళ ఎవడో. చూడండి, ఈ రోజున కొన్నిసార్లు దేవుడిచ్చిన తరుణాలని చాలామంది ఏమైంది తెలుసా? చేతులారా పోగొట్టుకుంటూ ఉంటారండి. నిజమేనండి. ఎందుకంటే అనేక మంది కూడా బంధించబడి ఉన్నారు. లూకా సువార్తలో ఒక మాట మీకు చదివిస్తాను. 13వ అధ్యాయము 16వ వచనం చదివాను ఒకసారి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. చాలా. ఎన్ని సంవత్సరాల నుంచి అంటండి? 18 సంవత్సరాల నుంచి అంటే సాతాను బంధించేశాడంటాడు.
చూడండి, కొన్నిసార్లు మనుషులు అనుకోవచ్చు, ఏమంటే నన్నేమి సాతాను కట్టేయలేదని అనుకోబాకండి. వాడు తెలివిగా కడతాడు. నువ్వు ఈస్టర్ పండగకి, గుడ్ ఫ్రైడేకి మాత్రము, క్రిస్మస్ పండగకి మాత్రమే ఇల్లు అంటే ఏంటో తెలుసా? నిన్న 3 సందర్భాలకి కట్టేశాడు ఇంటికాడ. మిగతా రోజుల్లో ప్రార్థనలు కనపడతలేదంటే ఏంటో తెలుసా? ఎప్పుడు వెళ్ళాలి నువ్వు? క్రిస్మస్ పండగకి, జనవరి 1కి, ఒకవేళ ఖాళీ ఉంటే గుడ్ ఫ్రైడేకి, ఇంకోటి ఈస్టర్ పండగ, అంతే. ఈ సందర్భాల్లో తప్ప నువ్వు మందిరానికి వెళ్ళ అవసరం లేదు అంటే ఏంటో తెలుసా? నీకు మంచి పీట వేసి కూర్చోబెట్టాడని అర్థం. వాడు పని ఏమైనా ఉంటుందా అంటే ఏముండదు, వంతెన మీద కూర్చుంటాం వెళ్ళి. అంటే సాతానుగాడు కొంతమందిని ఎన్నో సంవత్సరాల నుంచి వాడు ఏం చేస్తాడంటే బంధించేశాడు. ఈ రోజున చాలామందిని కూడా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క విధంగా కట్టేశాడండి. అందుకని ప్రభు అంటాడు, ఆయన చెరలో ఉన్న వారికి ఏమి ఇస్తారంటే ఆయన విముక్తిని. బంధింపబడిన వారికి, ఎవరైతే బంధించబడినారు ఈ లోకంలో, నిజమేనండి, అనేక మందిని కూడా ఈ రోజున సాతానుగాడు రకరకాలుగా బంధించేసాడు. దేవుని యొక్క వాక్యం అనేది విన్నవడాడు అనేక మందిని కూడా. అందుకని కొంతమందికి ఆదివారమే నీకు వర్కింగ్ డే పెడతాడు. ఎప్పుడు పెడతాడు? ఆదివారమే నీకు పరీక్ష పెడతాడు. ఆదివారమే నీకు కుప్ప తీసేవాళ్ళు వస్తారు. ఆదివారమే ఇల్లు కడతాకి మేసిరి అప్పుడే వస్తానంటాడు. నీకు ఆదివారమే ఇంకొక పని నీకు పురమాయించేటట్టు చేస్తాడు. ఆదివారమే ఇంకోటి చచ్చిపోయాడని, ఇవాళ 9వ రోజని, ఇంకోటి 11వ రోజని ఎప్పుడు పెడతారు? నీకు ఆదివారమే అంటే చూడండి, ఏంటంటే వాడు నీకు ముందుగానే స్కెచ్లు గీత్తంలో ముందుంటాడు. వాడు ముందుంటాడు, అన్నిటికన్నా ముందు నిన్ను ఎలాగైనా సరే కట్టేయాలి. నీ మనసులో ఉంటుంది దేవుని ఆరాధించాలి, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అనుకుంటావు. కానీ నువ్వు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తావు కానీ నీ వల్ల కానే కాదు. టయానికి వద్దాం అనుకుంటావు కానీ నువ్వు టయానికి రాలేవు నువ్వు. నిజమే. చూడండి, కొన్నిసార్లు దేవుణ్ణి మనము ఘనంగా ఎంచాలి. మీరు ఎవరైనా సరే పనికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మీ అందరికీ ఏముంటుంది? సంతకం పెడతారా లేదా? కొన్నిసార్లు రిజిస్టర్లో ఏం చేస్తారు? మీరు జాయిన్ అయినట్టుగా హాస్పిటల్కి వెళ్ళంగానే ఏం చేయాలి చెప్పండి? నేను పలానా టైంకి వచ్చానని పెట్టాలా. అంటే నువ్వు వచ్చిన టైం నోట్ చేసుకుంటాడు, వెళ్ళే టైం కూడా నోట్ చేసుకుంటాడు. ఇంకా కొన్నిసార్లు బట్టల కొట్టుల్లోనూ మందుల షాపుల్లో కూడా ఏం చేస్తుందో తెలుసా? నీ యొక్క చెప్పండి తంబు కూడా తీసుకుంటారు. ఎందుకు? నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళావో, మళ్ళీ ఎప్పుడు లోపలికి వచ్చావో, ఇన్నో అవుట్ కూడా ఆడేం చేస్తాడు. అరే, శరీర సంబంధమైన దానికి ఇన్ని లెక్కలు బాగా తెలిసే, ఆత్మ సంబంధమైన దానికి మనం ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నావు అంటే దేవుడు ఘనంగా ఎంచట్లేదు. ఏది ఘనంగా ఎంచుతున్నావు? శరీర సంబంధమైన దాన్ని ఘనంగా ఎంచుతున్నావు, కానీ ఆత్మ సంబంధమైన దాన్ని నువ్వు ఘనంగా ఎంచట్లేదు. దేవుడు అందుకే అన్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నా సన్నిధిని తక్కువగా చూసేవాళ్ళని నేను తక్కువలోనే పెడతాను. అందుకని గొర్రెకంట ఎంత ఉంటుందంట? తోక ఆ బెత్తడే ఉంటుందంట. ప్రయాసపడుతున్నాం కానీ ప్రయాసకు తగిన ఫలం అనేది రావట్లేదు. ఈ సంవత్సరం అయినా ఈ అప్పు తీరద్దు అనుకుంటున్నావు, ఈ డోక్రా డబ్బులతోన్నా ఈసారి ఇది కట్టేసేద్దాం అనుకున్నావు, కానీ దానికి ముందు ఇక అంతకన్నా ఎక్కువ వచ్చి కూర్చుంటున్నాయి. ఎందుకు తీరట్లేదు అంటే కొన్నిసార్లు మన సొంత ఆలోచనలను బట్టే మనం నష్టపోతున్నాము. అందుకనే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చిందండి. ఎలా వచ్చాడన్నా? ఇలను గాడిద నెక్కియే బాలురా స్తోత్రములతో, ఇలను గాడిద నెక్కియే బాలురా స్తోత్రములతో, బలుడగు నీ ప్రభు వచ్చుచుండే, బలుడగు నీ ప్రభు వచ్చుచుండే, ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు, సాత్వికుండు ఈ భువి అత్యంత మగు ప్రేమతో, సాత్వికుండు ఈ భువి అత్యంత
మగు ప్రేమతో నిత్యరాజు నరులకై వచ్చుచుండే, నిత్యరాజు నరులకై వచ్చుచుండే. ఇదిగోని రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. నిజమేనండి. ఎలా వచ్చాడంటే ఆయన చూడండి, గాడిద పిల్లను విప్పి ఆయన ఏం చేశాడు, ఆయన గాడిద పిల్లను ఆయన ఏం చేశాడా, ఎక్కి కూర్చున్నాడు అన్నాం. చూడండి, ఎందుకంటే ఆయన ఈ లోకములో ఎవరో కోరుకోనని గాడిదను కోరుకున్నాడు. కొన్ని గాడిదలు పెద్దవాళ్ళు ఏమంటారన్న మాట, గాడిదకి ముందు నడవాలంట, కానీ ఎక్కడ నడవకూడదంట, గాడిదకి వెనక నడవకూడదంట. ఎందుకంటే కొన్ని గాడిదలు ఏముంటాయి తెలుసా, ముందు పళ్ళతో నవ్వుతాయి, వెనక అలా ఎక్కిరిచేయి ఉంటాయి. బాగానే ఉంటుంది, అందుకని ముందే నడవాల, వెనకాల కాళ్ళతో తన్నుద్దంట. అందుకని ముందు బాగానే అంకులు బాగాన్నారా అంట, తర్వాత ఉంటుంది మాటలేక వెళ్ళిపోయిన ఒక అరగంట మెసేజ్ ఇదే ఉంటుంది. అంటే చూడండి, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనుషుల యొక్క స్వభావాలు పైకి మాత్రం వందనాలయ్యా వందనాలని. చూడండి, అంటే మనుషులు ఎలా ఉంటారంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా, అంటే మనుషుల యొక్క స్వభావాలు రకరకాలుగా ఉంటాయి. నిజమే. బైబిల్లో గాడిదని గురించి ఆయన ఎన్నిసార్లు తెలిసి అక్కడ చాలా 142 సార్లు బైబిల్లో ఉందంట. దేని గురించి? గాడిదని గురించి 142 సార్లు. ఏంటండి గాడిద అంత ప్రాముఖ్యత అనుకుంటున్నారేమో? నిజమేనండి. ఎందుకంటే గాడిద అనేది అపవిత్రమైన జంతువుగానే భావిస్తాం. ఆ జంతువు ఎలా ఉంటాం అంటే అది ఎప్పుడు కూడా ఎక్కడంటే చెప్పండి, ఏ కంపల్లోనో ఏ తుప్పల్లోనో తిరుగుతా, ఏంటో పిచ్చి పిచ్చి కరుచుకుంటా, అలాగూ అది అపవిత్రమైన జంతువుగానే భావిస్తాం. కానీ అది దాన్ని ఎక్కువగా సేవ చేయటానికి, అంటే బరువైన వస్తువులు మోయటానికి కొన్ని కొండ ప్రాంతాల్లో కంచర గాడిదలు అంటారండి. ఏ గాడిదలు? కంచర గాడిదలు అంట. అవి చాలా కొంచెం ఎత్తైన పర్వతాల మీద వెళ్ళాలన్నా, అలాగే వాటిని బరువులు మోయాలన్నా, పూర్వకాలం కూడా రాజుల కాలంలో కూడా వాటిని ఎక్కువగా ఏంటంటే బరువులు మోసే వాటిగా, ట్రాక్టర్లు ఎక్కడున్నాయి ఆ రోజుల్లో, ఉంటే ఎడ్ల బళ్ళు ఏమైనా ఉన్నాయేమో తప్ప లేవు కదా. అలాగే కొన్ని కొండ ప్రాంతాల్లో వెళ్ళాలంటే ట్రాక్టర్లో ఎడ్ల బళ్ళు వెళ్ళలేవు. మరి అలాంటి స్థలాల్లో ఏం వాడేవాళ్ళు? ఈ కంచర గాడిదలను వాటిని ఏం చేసేవాళ్ళు అంటే బరువు మోసే సాధనాలుగా వాటిని ఆ రోజుల్లో ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు అనమాట. చూడండి, ఎందుకంటే బరువులు మోసేదిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అది కొంత విధేయత కలిగి ఉంటుందండి. గాడిద ఏం చేస్తుంది? విధేయత చూపిస్తుంది. నా మీద ఎంత బరువు వేసావు, నేను మోయలేకపోతున్నాను, నేను అందో ఏమంటుంది? పాపం ఎన్ని వేసినా నోరు మూసుకుని ఏం చేస్తుంది? నేను గాడిదని కాబట్టి గాడిద పని గాడిదే చేయాలన్నట్టుగా అది బరువులు మోయటానికి పాపం అది ఎప్పుడు ఇష్టపడి ఏం చేస్తుందంటే అది లోబడుతుంది. విధేయత చూపించే విధేయతకు సూచనగా గాడిద ఉంటుంది. నిజమే. చూడండి, ఎందుకంటే మరి బైబిల్లో కూడా అనేక సందర్భాల్లో గాడిదని వాడుకున్నట్టుగా మనం చూసాం. మరి ఒకసారి దేవుడు అన్నాడు, నీ కుమారుడని ఇస్సాకుని ఏం చేయమన్నాడు? నాకు దహన బలిగా ఇచ్చేయమన్నప్పుడు కూడా దేవుడు ఆ యొక్క గాడిద కూడా అక్కడ లోబడినట్టు మనం చూస్తాం. ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవనా? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చూసారా? అంటే గాడిదకి గంత కట్టి దాన్ని దేని తీసుకెళ్లారు? ఆ యొక్క ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిచ్చే సందర్భంలో ఆ కట్టెలు అవన్నీ కూడా మోయటానికి ఆ గాడిదకి గంత కట్టి దాన్ని ఆ రోజున వాడుకున్నారు. అదవుతుందా? అంటే ఇస్సాకును బలిచ్చే సందర్భంలో కూడా గాడిద కూడా ఏం చేసింది? సహకరించింది, విధేయత కలిగింది. చూడండి, ఒక విధేయత కలిగినట్లుగా మనము గాడిదని అక్కడ మనం చూస్తాం.
ఇంకొక సందర్భం కూడా చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 30వ వచనం కూడా చూద్దాం. అందుకు గాడిద, ఆ. నేను నీదాననైనది మొదలుకొని ఆ. నేటి వరకు ఆ. నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, ఆ. నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా ఆ. అని బిలాముతో అనగా ఆ. అతడు లేదనెను. అంతలో యెహోవా ఆ. బిలాము కన్నులు తెరచును గనుక ఆ. దూసిన ఖడ్గము చేత పట్టుకొని ఆ. త్రోవలో నిల్చున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా ఆ. యెహోవా దూత, ఆ. ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఆ. ఇదిగో ఆ. నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక ఆ. నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి తిని ఆ. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. ఆ. అది నా ఎదుట నుండి తొలగని ఎడల ఆ. నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి ఆ. దాని ప్రాణమును రక్షించుందునని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ గాడిద దేవుని దూతను చూసిందా లేదా చెప్పండి. గాడిద దేవుని దూతను చూసింది. చూడండి, దేవుని దూతకు విధేయత చూపించింది. దేవుడు నిజంగా గాడిద ద్వారా మాట్లాడుతున్నప్పుడు కూడా పోనీ ఏమన్నా బెలామ ఆలోచించాడా? ఏంటరా గాడిద ఏంటరా నాతో మాట్లాడతాం ఏమన్నా అసలు కొంచెమన్నా ఆలోచన వచ్చిందా? అంటే కొంతమంది మాట్లాడలేనప్పుడు, అందుకని మనం చూస్తే మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలేసి అన్నాడు. అంటే నోరు ఉన్న వాళ్ళని ప్రార్థన చేయండి అంటే నోరు లేనాడు ఏమంటాడు తెలుసా? నాకు కనుక నోరెత్తేనా టాపు లేపేసేవాడిని అంటాడు. నిజమే. అంటే దేవునికి నోరు ఇచ్చింది ఎందుకు? ప్రార్థన చేయటానికి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటానికి. చూడండి, ఎందుకంటే ఎక్కువగా దేవునితో మాట్లాడేవారు మనుషులతో మాట్లాడరు. ఎక్కువగా ఫోన్లో మాట్లాడేవాళ్ళు కూడా దేవునితో మాట్లాడలేరు. నిజమే. దేవునితో నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నేర్చుకుంటావో దేవుడు నీతో ఉండి ఆయన యొక్క స్వరం వినేటట్టు చేస్తాడు. అందుకనే గాడిదను కూడా దేవుడు ఏం చేశాడు? మానవ స్వరంతో మాట్లాడింది అని ఉంది వాక్యం. గాడిద ఎట్లా మాట్లాడింది అంటే మానవ స్వరంతో మాట్లాడింది అంటండి. గాడిదంట దేవుని దూతను కూడా చూసిందంటండి. చూడండి, కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అరే గాడిదలు కూడా దేవుడిని చూస్తున్నాయి, దేవుడు మాటలు వింటున్నాయి, దేవుడు దూతలు చూస్తున్నాయి అంటే మరి మనం ఏ గాడిదలో మనం చెప్పండిక? అన్నిటికీ అడ్డదిడ్డంగా సమాధానం చెప్పేవాళ్ళు ఇంకో గాడిద అంటారు. నిజమే. ఎడ్డు అంటే తెడ్డు, తెడ్డు అంటే ఎడ్డు, లోబడనుకోకుండా ఉంటాయి. చూడండి, మనం అలా ఉండటానికి కాదండి. గాడిదలు కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాయి, దేవుని స్వరం వినగలుగుతున్నాయి, దేవుని నిజంగా దేవదూతలను కూడా చూసే గాడిదలుగా ఉంటున్నాయి.